Hi students, dear students and parents, welcome back to my channel. Telangana episode 2025 results అయితే వచ్చేసినాయమ్మా. మరి ఆల్రెడీ 30th అనుకున్నాం, కానీ మనం 29th వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాము. మరి ఈరోజు ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు, ఆన్ ఆర్ బిఫోర్ మరి రిజల్ట్స్ మరి దీనికి పోస్ట్ మార్టం చేస్తే మరి ఎట్లా వచ్చినాయి, మరి ఫస్ట్ రిజల్ట్స్ మరి ఫస్ట్ ఫేజ్ వచ్చిన తర్వాత నేనేం చెప్పాను, కొంతమంది ఎన్ఐటీ స్టూడెంట్స్ ఉన్నారు, ఐఐటీలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, జేఎఫ్టీలో వాళ్ళు జేఈ స్టూడెంట్స్, జోసాస్లో వచ్చిన స్టూడెంట్స్ వెళ్ళిపోతే మనకి సెకండ్ ఫేజ్లో వచ్చే అవకాశం ఉంది. మరి అని నేను సెకండ్ ఫేజ్లో అన్నాను. మరి అవి వచ్చినాయా లేదనేది ఒకసారి లుక్ వేద్దాం, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మనకి కాలేజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉండి ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళేసి ఇప్పుడు మనం టాప్ కాలేజీలో అసలు ఎట్లా వచ్చినాయి, ఏ బ్రాంచ్లో ఏ విధంగా వచ్చినాయి ఒకసారి మనం చూసేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకుని ఒక అనాలిసిస్ మనకి థర్డ్ ఫేజ్లోనైనా కొద్దిగా అసలు మనం ఎక్కడ ఆగాము, మరి సీట్లు వచ్చే అవకాశం ఉందా లేదా అని చూద్దాం. ఈసారి చూస్తే మరి కాంపిటీషన్ కూడా హెవీగానే ఉన్నట్టు ఉందమ్మా. లాస్ట్ ఇయర్ అంత కాంపిటీషను మరి ఈసారి అంత మరి కొంచెం పెరిగినట్టు లేదు. చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. మరి తెలంగాణ రాష్ట్రంలో మనకి తెలంగాణలో టాప్ ఇన్స్టిట్యూట్ అంటే జేఎన్టీయూ అనుకోవచ్చు. ఎవరైతే అవునన్నా కాదన్నా టాప్ ఇన్స్టిట్యూట్ మనకి జేఎన్టీయూ. సిఎస్ఈ బ్రాంచ్ చూసినట్టయితే మరి ఇక్కడ ఓసీపీఎల్ బీసీబీ 474 ఉన్నారమ్మా. ఎస్సీ మరి ఓసీఎఫ్ ఫిమేల్ 876 అయితే వచ్చింది, 470. ఇక్కడ సిఎస్ఈ బ్రాంచి 470 దగ్గర ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 470 దగ్గర కట్ అయిపోయింది. 470 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ బ్రాంచెస్ కూడా ఆ విధంగా ఉన్నాయి. మరి స్టూడెంట్ చూసినట్టయితే మీరు ఇక్కడ 2000 కూడా అసలు రిజర్వేషన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చూడండి, ఒక స్టూడెంట్ 2000 స్టూడెంట్, ఎస్టీ స్టూడెంట్ వాళ్ళలో కూడా కాంపిటీషన్ ఉంది. ఎస్సీ స్టూడెంట్స్ చూడండి, ఎస్సీ వాళ్ళు మరి ఎస్సీ స్టూడెంట్ ఎస్టీకి 2400కి వచ్చింది సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓసీ పిల్లలు 956కి వచ్చేసింది. అసలు ఎంత కాంపిటీషన్ పెరిగిందంటే 700, అంటే 1000 లోపు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఓసీ పిల్లలకి 1000 లోపు వచ్చేసింది. లాస్ట్ ఇయర్ ఇదే, మరి లాస్ట్ ఇయర్ ఎంత అంటే 1900, లాస్ట్ ఇయర్ చూసినట్టయితే 1980 దాకా ఉంది కట్ ఆఫ్, 900, 2000 దాకా ఉంది. మరి ఈసారి చూస్తే 1000 లోపే నాకైతే ఓసీ పిల్లలకి కనబడుతుంది. ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చూసినట్టయితే మరి ఎస్టీ పిల్లలు ఇక్కడ చూసారు మీరు 14,000. ఇది జనరల్ ఫీమేల్ ఎస్సీ1. వీళ్ళకైతే ఇక్కడ ఈ కేటగిరీలో ఎస్సీ స్టూడెంట్స్ కేటగిరైజ్ అవటం వల్ల ఏంటంటే ఈ స్టూడెంట్కి 14,993కి ఇక్కడ వచ్చేసింది. చాలా కాంపిటీషన్గా ఉంది ఈసారి పిల్లలకు కూడా. మరి 470 ఓసీ పిల్లలకి మరి ఎంత వచ్చింది 2000. ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి 2600కి వచ్చింది ఒక స్టూడెంట్కి. ఈ విధంగా మరి కాంపిటీషన్ అయితే ఉంది. కాంపిటీషన్ తగ్గలేదా మరి. ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ మరి 150, 150 లాస్ట్ టైము 200 వచ్చిన వాళ్ళు అవి లేరు, వాళ్ళైతే వెళ్ళిపోయారు. కొద్దిగా మారింది, అంటే కొద్దిగా 1% కట్ ఆఫ్ అయితే ఏమాత్రము తగ్గలేదు. మరి సిబిఐటి అవి కూడా చూద్దాం ఒకసారి. మరి సిబిఐటి విషయానికి వస్తే ఇది సిబిఐటి కట్ ఆఫ్ ర్యాంకు ఓసీ పిల్లలకి ఇక్కడ 1500 అమ్మ. స్టూడెంట్ ఇక్కడ సిబిఐటి ఓసీ గల అమ్మాయి 1500 దాకా వచ్చింది. ఇది కూడా పెద్దగా ఏమీ మార్పు లేదు. ఓసీ పిల్లలు 640. ఇక్కడ వీళ్ళకి మరి జేఈలో వచ్చిన రాదు తెలియలేదు, కానీ టాప్ ర్యాంకర్స్ కూడా ఈసారి జేఈకి వెళ్ళకుండా ఇక్కడ 704 స్టూడెంట్ ఇక్కడ ఉండటం జరిగింది. పెద్దగా మార్పు లేదు. 3000 వరకు అయితే వచ్చింది. 3490. ఇక్కడ ఓసీ జనరల్ అబ్బాయి ఇక్కడ చూడండి వికాస్, ఇక్కడ వీళ్ళు 491. వీళ్ళకి మరి జేఈలో వచ్చినవారు అలా తెలియదు, కానీ వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు 791. ఈ విధంగా మరి సిబిఐటీలో కూడా మరి కట్ ఆఫ్ కూడా బాగానే ఉంది. కట్ ఆఫ్ ఏం రాలేదు, టైట్గా ఉందమ్మా. కాంపిటీషను బాగా పెరిగింది. సెకండ్ ఫేజ్లో కూడా కాంపిటీషన్ కూడా హెవీ ఉంది. ఎందుకు హెవీగా ఉందంటే పిల్లలు మరి ఈ సంవత్సరం కాంపిటీషన్ ఎందుకు ఉందా లేదా మరి చూడండి 542. వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు. లాస్ట్ ఇయర్ చూస్తే మరి 3000, 4000 కట్ ఆఫ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి కట్ ఆఫ్ చూడండి ఎంత డిఫరెన్స్లు ఉందో. మరి ఇవి ఎందుకు వచ్చినాయి మరి అనాలిసిస్ ఇంకా మనం కంప్లీట్ అనాలిసిస్ అయితే రావాల్సి ఉంది. నేను అనాలిసిస్ వస్తే మరి ఒక వీడియో కూడా చేస్తాను. స్టూడెంట్స్ 3000 జేఎన్టీలో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు బీసీబీ ఓసీ పిల్లలు 1100 కట్ అయిపోయింది. ఇక్కడ మరి జేఎన్టీయూ హైదరాబాద్ సిఎస్సి చేసి 1000 లోపే. జేఎన్టీయూ హైదరాబాద్లో 700, 800 లోపు మనకి సిఎస్సి కట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. 1600
కట్ అయిపోయింది. ఇక్కడ ఎంఓసి 1691 స్టూడెంట్స్కి అయితే కట్ అయిపోయింది. ఇంకా పరిస్థితి అయితే దారుణంగానే ఉంది. మరి థర్డ్ రౌండ్ వస్తుందా లేదనేది ఇంకా డౌట్. చూడండి ఇక్కడ ఓసీ ముగ్గురు పిల్లలు చూసుకొని ఇక్కడ 1600, 2700 అంటే 2000 లోపు వరకు వచ్చేసింది. ఇక్కడ జేఎన్టీయు 1000 అమ్మ కట్ ఆఫ్ సిఎస్సి, ఇక్కడ 2000 వరకు అయితే వచ్చింది. పెద్దగా ఏమి మార్పులు అయితే ఏమీ రాలేదు. మరి ఆ విధంగా విఎన్ఆర్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. మరి చూసినట్టయితే స్టూడెంట్స్ మరి విఎన్ఆర్లో కూడా ఏ విధంగా ఉంది ఒకసారి. ఓసీ పిల్లలు ఇక్కడ 1100 ఉంది, ఒకరికి ఓసీ 1500 ఉంది, ఇక్కడ ఓసీ 1000 ఉంది. ఓసీ పిల్లలు ఇక్కడ చూసినట్టు ఓసీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురికి సంబంధించిన ర్యాంకులు 1400. వీళ్ళు కూడా 2000 లోపే ఉన్నారు. విఎన్ఆర్ కూడా 2000 లోపు. ఇంత భారీగా మరి పిల్లలు వీళ్ళకి రాలాదో మరి ఈసారి జేఈ సరిగా రాయలాదో ఏమో మరి మనకు అర్థం కావట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి స్టూడెంట్స్ ఎక్కువ మంది అయితే వెళ్ళాల. మరి ఎందుకు వెళ్ళదో ఏందో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓసీ పిల్లలు చూడండి, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే మీరు 728, 520, 1400 అంత టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. ఓసీ ఫీమేల్ 1300. ఎస్సీల్లో కూడా కాంపిటీషన్ బాగానే పెరిగింది, 9000. ఎస్సీని కేటగిరైజేషన్ వల్ల కూడా చాలామంది స్టూడెంట్స్కి పాపం ఒక కేటగిరీ వాళ్ళు లాభపడ్డారు, ఒక కేటగిరీ వాళ్ళకి నష్టం జరుగుతుంది. మరి చూడండి ఇక్కడ ఓసీ పిల్లలు ఇక్కడ చూసినట్టయితే ఇది ఉంటుంది. మరి స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి టఫ్ కాంపిటీషన్ అయింది. బీసీఏ పిల్లలకి 2000. మరి కాంపిటీషన్ అయితే ఇక్కడ కూడా 2000 ఉంది. విఎన్ఆర్లో కూడా ఏంటంటే 2000 లోపు ఉన్నారు. చూడండి ఇక్కడ విఎన్ఆర్, ఇక్కడ ఓసీ పిల్లలు చూసినట్టయితే మీరు ఇక్కడ 1000, 1800, 1300. చూడండి ఎస్సీ స్టూడెంట్ కేటగిరైజ్ అయితే 6200. ఇక్కడ మరి ఇక్కడ కూడా 930. చూడండి అసలు 2000 లోపే ఉన్నారు. ఇక్కడ కూడా కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది, హెవీగా ఉన్నట్టు ఉంది. చూద్దాం ఒకసారి ఓయూ కూడా లుక్ వేద్దాం. ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది. కాంపిటీషన్ బాగా ఉంది, కాంపిటీషన్ ఏమి తగ్గలేదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. మరి థర్డ్ ఫేజ్లో వస్తాయా లేదనేది మనం చెప్పలేము. ఇక థర్డ్ ఫేజ్లో కూడా పెద్దగా తగ్గకపోవచ్చు. ఆల్రెడీ నాకు ఒక ఐడియా వచ్చింది. తర్వాత చాలామంది చెప్పారు సెకండ్ ఫేజ్లో పెద్దగా తగ్గే అవకాశం లేదన్నారు. కానీ అదే విధంగా మరి ఎనాలిసిస్ అయితే వచ్చినాయి మనకి ఇప్పుడు ఓయూ. మరి ఉస్మాన్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఇవి టాప్ ఇన్స్టిట్యూట్స్. వీటిల్లో టాప్ ఇన్స్టిట్యూట్ చేస్తే ప్లేస్మెంట్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. చూడండి ఉస్మాన్ యూనివర్సిటీలో ఓసీ పిల్లలకి ఇక్కడ ఓసీ పిల్లలు ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురులో ఒకరికి 1500, 2400. అక్కడ 1000, 2000 లోపు అయితే జేఎన్టీ. ఇక్కడైతే 2000కు 2400 వరకు కట్ అయిపోయింది ఓసీ పిల్లలకి. ఇక్కడ చూడండి ఇక్కడ అంత కాంపిటీషన్ హెవీగా ఉంది. చూడండి ఓసీ పిల్లలు ఇక్కడ 2 చూసినట్టయితే ఇక్కడ 2800 వరకు అయితే కట్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్కి 2800 వరకు వెళ్ళిందమ్మ, 2800 వరకు ఈడబ్ల్యూఎస్ వెళ్ళింది. చూడండి ఇక్కడ 2200 కట్ ఆఫ్. ఈ విధంగా చూసినట్టయితే మరి 3000 లోపమ్మ జేఎన్టీయు 1000 లోపు. తర్వాత విఎన్ఆర్, విజేఏసి, విఎన్ఆర్ సిబిఐటి 2000 లోపు అయింది. ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఓయూ వచ్చేసరికి 3000 లోపేనమ్మా, 3000 లోపే. నాకు అర్థమైంది, ఇది కన్క్లూజన్. 3000 లోపు అయితే మనకి వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఓసీ పిల్లలు ఇక్కడ 3000 లోపు. ఇక్కడ కూడా 1200 వచ్చింది స్టూడెంట్కి. ఇక్కడ అంతా బీసీడీ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి కూడా ఎక్కువ రాలి. ఎస్టీ స్టూడెంట్స్ కూడా 7000 స్టూడెంట్ వచ్చేసింది. ఎస్సీలకు కూడా ఏమీ రాల. ఇక్కడ ఎస్సీ 1 ఉంది, వీళ్ళకి 11000 చేంజ్ వచ్చేసింది. ఎస్సీ 2 8000కి వచ్చేసింది. ఈ విధంగా మరి ఎస్సీ 3 ఉంటే ఇక్కడ అమ్మాయిలకి 8700కి వచ్చేసింది. ఇదమ్మా స్టూడెంట్స్. మరి కాంపిటీషన్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం సిబిఐటి కూడా ఒక లుక్ వేద్దాం. కాంపిటీషన్ అయితే ఏమీ తగ్గలేదు, అంటే 3000 లోపేననుకో, కాంపిటీషన్ ఏమి తగ్గ. మరి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది టాప్ ఇన్స్టిట్యూట్లో, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అనుకోవచ్చు మనం. ఇది కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఓసీ పిల్లలు 8300 స్టార్ట్ అయ్యారు. ఇక్కడ ఎంత ఉందంటే ఇక్కడ 2300కి అయితే ఇక్కడ ఉంది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇక్కడ చూసినట్టయితే వాసవిలో ఓసీ స్టూడెంట్స్ 2300, 1800. ఇక్కడ వీళ్ళు ఫిజికల్ క్యాండిడేట్, వీళ్ళు కొద్దిగా రిజర్వేషన్ వేరే క్యాప్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏంటంటే ఓసీ 1800 ఉంది. ఇక్కడ ఓసీ స్టూడెంట్స్ 2200, 2300. అంటే ఉస్మానియా కానీ వాసవి సేమ్ ఉంది, 3000 లోపు. వాసవి కూడా సేమ్ ఉందమ్మ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా
మరి 2598, 1700, 788 అసలు వీళ్ళందరికీ జేఈ వచ్చినాయా లేదని మరి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది. మరి రానున్న రోజుల్లో మరి ఎంసెట్ 2026లో పిల్లలు ఎవరైనా రాసేవాళ్ళు కష్టపడి చదువుకోండి. ఎంసెట్ని చాలామంది కూడా ఆషామాషిగా తీసుకుంటున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అమ్మా. ఎందుకంటే ఎంసెట్టే కదా మనకు వచ్చేస్తాయి సీట్లు, ఏదో ఎంత ర్యాంక్ వచ్చినా వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు, ఒక 1 వీక్ చదివితే చాలు అనే మైండ్ సెట్తో ఉంటున్నారు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. అలా మైండ్ సెట్ను మార్చుకోండి మీరు. ఇప్పుడు కానీ కాంపిటీషన్ పెరిగింది, అసలు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ రావట్లేదు. ఇక్కడ చూడండి ఓసీ స్టూడెంట్స్ ఇక్కడ 800, 2000, ఇక్కడ మరి వాసవి. ఈ విధంగా మనము ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క రావు పట్టుకుంటే చేయలేము. ఇప్పుడు కాంపిటీషన్ కూడా అదే ఉంది. నేను చూశాను, వేరే కాలేజీలు కూడా చూశాను, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కానీ మరి చెప్తలేదు కాబట్టి మరి అన్ని కాలేజీలు చూయటం జరిగింది. పెద్దగా అయితే ఏమీ మార్పు లేదు. ఇక్కడ ఓసీ స్టూడెంట్ 2600 అంటే మరి ఓయూ వాసవి ఒకే లైన్లో ఉన్నాయి. ఓయూ వాసవి మొత్తము 3000 లోపే ఉన్నాయమ్మ. సిఎస్సి ర్యాంక్ 3000 లోపు ఉండే. రిజర్వేషన్ వాళ్ళకి కూడా చాలా కష్టంగానే ఉంది. అసలు ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా ఎవరు రాలేదు. బీసీ 3000, వీళ్ళు కూడా చూడండి బీసీ మైనారిటీ స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఓసీ 1700 ఉంది. ఈ విధంగా మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు కొద్దిగా టఫ్గానే ఉంది ఇక్కడ కూడా మరి చూసినట్టే. సపోజు మనం టాప్ ఇన్స్టిట్యూట్లో ఈసీఈ కూడా చూస్తే ఈసీఈ చూద్దాం. ఈసీఈ కట్ ఆఫ్ జేఎన్టీయూలో ఎలా ఉందో ఒకసారి అది కూడా చూద్దాం. ఈసీ దేనిలోనైనా కాంపిటీషన్ బాగానే ఉంది. కాంపిటీషన్ అంత ఫ్రీగా ఏం సీట్లు రావట్లేదు. ఈసీకి ఇక్కడ స్టూడెంట్కి ఓసీ అమ్మాయికి ఇక్కడ క్యాప్స్ కదా, ఇది ఇక్కడ 1300 వచ్చిందమ్మా. 1300 ఈసీ స్టూడెంట్స్. ఓసీ పిల్లలకి 2400 వచ్చింది. ఓసీ 2800 వచ్చింది. ఇక్కడ 2800కి 3000 లోపు అయితే కట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ 2800, 3000 లోపు అయితే కట్ అయింది. ఈసీ కూడా మంచిదే, పిల్లలు తీసుకోవచ్చు. ఈసీ కూడా మంచి టాప్ ఇన్స్టిట్యూట్లో తీసుకోండి. అనవసరంగా వెళ్ళి ఏదో మరి సిఎస్సి ఏదో పనికిమాలిన కాలేజీలో చేరే బదులు మరి ఈసీఈ కూడా మీరు తీసుకుంటే చూడండి. ఈసీఈ కూడా 2400, 3000 వరకు వచ్చేసింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో 3300, ఈసీఈ 3300 వచ్చింది. ఇక్కడ ఓయూ చూసినట్టయితే ఇక్కడ ఓసీలో 2900, 3400, ఈడబ్ల్యూఎస్ 3400, 2500. అసలు టఫ్ కాంపిటీషన్ ఉందమ్మా. చూడండి ఒకసారి మీరు. థర్డ్ ఫేజ్లో ఏమైనా మార్కులు పెద్దగా ఏమైనా బ్రహ్మాండంగా మరి మారే పరిస్థితి అయితే ఏమీ లేదు స్టూడెంట్స్. మరి ఇప్పుడు ఓయూ కూడా ఒక్కసారి చూసేద్దాం ఈసీ ఏ విధంగా ఉందో. మనం అన్ని బ్రాంచులు చూడవసల్లా, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే 1, 2 చూస్తే తెలిసింది. కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, కట్ ఆఫ్ మాత్రం ఏ విధంగా మరి భారీగా ఉంది. ఫస్ట్ ఫేజ్లో ఏ విధంగా వచ్చిందో కొద్దిగా మారింది కానీ అంత భారీగా పడుతుందని మనం నేనైతే ఊహించలేదు. మరి థర్డ్ ఫేజ్లో ఏమైనా ఉంటుందో లేదనేది ఇంకా $1 మిలియన్ వస్తుంది అది. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఓయూలో ఈసీఈ చేరాలంటే జేఎన్టీలోను ఓయూకే డిమాండ్ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఓయూలోనైనా ఈసీఈ చేరాలి, తర్వాత సిబిఐటి అవి వాసవి అవి వేరే విషయం అనుకోండి. ఇక్కడ చూడండి ఓసీ పిల్లలు ఇది ఎక్కడ కట్ అయిపోయింది. ఇక్కడ 6300కి వచ్చేసింది. ఓసీ ఈడబ్ల్యూఎస్కి 6000కి వచ్చేసింది. ఇక్కడ ఈసీఈ ఈడబ్ల్యూఎస్ 6000కి వచ్చేసింది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఓసీకి లేక 2900, 2700కి వచ్చేసింది. ఇక్కడ కూడా 3000 లోపే ఓసీ పిల్లలకి అయితే జాయిన్ అయ్యారు స్టూడెంట్. మరి అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ ఓసీ జనరల్ 3400 స్టూడెంట్కి ఒక స్టూడెంట్కి రావటం అయితే జరిగింది. మరి కట్ ఆఫ్లు ఏ విధంగా ఉన్నాయి, ఇది ఓసీ పిల్లలు. ఇది స్టూడెంట్స్ ఓయూ ఈసీఈ కూడా మరి టఫ్ కాంపిటీషన్ ఉంది మరి పిల్లలకి. 3000 ఇక్కడ కూడా 5000 ఓసీ పిల్లలు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5900 వచ్చినా కానీ వచ్చింది. జేఎన్టీలో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి రాలేదమ్మ. రోజు 3500 కట్ అయిపోయింది. ఇది స్టూడెంట్స్ మరి చూసినట్టయితే మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మనము థర్డ్ ఫేజ్లో వస్తాయని ట్రై చేయటం అనేది మన సహజం. మనకు ఒకటి ఆప్షన్ ఉంది కాబట్టి మనం థర్డ్ ఫేజ్ ఎప్పుడు ఉందంటే మరి థర్డ్ ఫేజ్కి డేటాకి సంబంధించిన అప్డేట్ అయితే ఇది స్టూడెంట్. మనకి సెకండ్ ఫేజ్ కూడా అయిపోయింది. సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు మీరు ఫ్రీజింగ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ మనము 31వ తారీఖు లోపు అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయాలి. ఫిజికల్ రిపోర్టింగ్ సెకండ్ ఫేజ్. ఇక్కడ ఫిజికల్ రిపోర్ట్ ఇంకోటమ్మ మ్యాండేటరీ. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ మ్యాండేటరీ అన్నారు. మరి అది అయిద్దో లేదో చూద్దాం. అసలు క్యాండిడేట్ అలాట్మెంట్ సెకండ్ ఫేజ్ నాట్ రిపోర్టెడ్
అలాటెడ్ కాలేజ్ నాట్ పర్మిటెడ్ ఎక్సైజ్ ఆప్షన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నారు. చూద్దాం అది ఎంతవరకు అయితే. థర్డ్ ఫేజ్ అయితే ఇది. థర్డ్ ఫేజు మనకి 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైనల్ పేమెంట్ ఆఫ్ సర్టిఫికెట్ అలొకేషన్ 6/8 స్లాట్ బుక్డ్ ఎక్సైజింగ్ 6వ తారీఖు నుంచి 6వ తారీఖుని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మరి ఫిజికల్ రిపోర్టింగ్ ఉందా లేదో మనం చూడాలి. దానికి సంబంధించిన అప్డేట్ అయితే రేపు చెప్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.